బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావయ్యా నువ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరేం చెప్పినా చెయ్యవు, ఎవరి మాట వినవు. ఏమయ్యా రామకృష్ణ, నేను ఇన్ని తిట్టినా నీ ఫేస్ లో ఎలాంటి ఫీలింగ్సే లేవు. రోజు ఏం ఫీల్ అవుతాం సార్? అలా చూడకండి సార్. మీరు చేసుకుందే కదా ఇదంతా. మీరు ఆ రోజు అలా మా ఇంటికి రాకుండా ఉంటే నేను ఈ రోజు ఇలా మీ ఆఫీస్లో ఉండేవాడినా? నమస్కారం సార్. నాగరాజు రావయ్యా, కూర్చో. థ్యాంక్ యూ సార్. చాలా మారావయ్యా. నన్ను ఇలా మార్చింది మీరే కదా సార్. దాహం వేసినప్పుడు నీరులా, ఆకలేసినప్పుడు ఆహారంలా, వడ్డీ లేని అలల తాకిడి ఎక్కువైపోయిందయ్యా నాగరాజు. ఓ సారీ సార్. నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను దారిద్ర్యంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన చదువు ఒక చిన్న కంపెనీకి మేనేజర్గా చేసింది. ఇదంతా మీ ఎఫెక్టే సార్. నన్ను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోమంటారో చెప్పండి. ఒక చిన్న జాబ్. మీకా సార్? నాకు కాదు, మా వాడికి. మీ వాడికి జాబ్ ఇస్తే మీరు హ్యాపీయేనా సార్? నువ్వు సాటిస్ఫై అయ్యేలా ఒక్కరోజైనా వాడితో వర్క్ చేయించుకోగలిగితే నేను హ్యాపీ. నా సంగతి తెలుసు కదా సార్. పిండేస్తా. అలాగే మావాడు గురించి కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నువ్వే వాడిని లైన్లో పెట్టాలి. మీరు నిశ్చింతగా ఉండండి. మీ వాడి సంగతి నేను చూసుకుంటాను. చూసుకోవడం అంటే ఇదేనా సార్? కామెడీ చెయ్యకు నా దగ్గర. నీకు వర్క్ తెలిసి చేయడం లేదు. అదే రాయా నా బాధ. చూడు, నీ బద్ధకాన్ని బయట వదిలేసి అప్పుడు ఆఫీసు లోనికి రా. ఓకే. ఎక్కడికి? బద్ధకాన్ని బయట వదిలేసి అలా ఓ రౌండ్ వేసి వస్తే వచ్చేస్తాను. నిన్నెవ్వడూ బాగు చేయలేడా? ఎప్పటికి వీడి వల్ల నేను సాటిస్ఫై అవుతాను, నా గురువుని సాటిస్ఫై చేస్తాను. ఇవి మనకి ఫుడ్ పెట్టే ఫైల్స్. వీటిని మనం ఇలా పడేస్తే జీవితం మనల్ని ఇలా పడేస్తుంది. అర్థమైంది. మీరు మా మేనేజర్ కోసం వచ్చి ఉంటారు. క్యాబిన్ రైట్ సైడ్. దీనికి ఇంకా 32 పళ్ళు వచ్చుండో, అప్పుడే జీవితం అది ఇది అంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అయితే రాలేదు కదా? లేదు. ఓకే, వెళ్ళండి. ఓ, ఏ విషయం మీరు చెప్తే? ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. ఓకే, తర్వాత మాట్లాడు. గుడ్. మహాలక్ష్మి పేరులోనే తెలివితేటలన్నీ కనిపిస్తున్నాయి. వర్క్ లో కూడా కనిపించాలి. ఓకే సార్. గుడ్. లాస్ట్ వీక్ అనుకుంటా కదా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చింది? అపాయింట్మెంట్ లెటర్ నిన్న వచ్చింది సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అమ్మా. అన్నట్టు నిన్ను స్టాఫ్ కి పరిచయం చేస్తాను పద. మీకెందుకు సార్ టైం వేస్ట్? నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. వావ్, గుడ్. అబ్బా చూసుకోండి మేడం. మొహం మార్చింది చాలే గాని మార్చు. చూడలేకపోతున్నాం. పండెక్కబోయ్. ఓహో, ఇంక నువ్వు నాతో మాట్లాడనుకున్నా. అంతేకాదు, ఇంకా అప్పులు చేయడం కూడా మానేచ్చు అనుకున్నా. ఏ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? ఆ మాత్రం అంటే ఏమాత్రం ఎప్పటికీ అర్థం కావట్లేదు. మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదా. నాకే వదిలేస్తా. హీరో ఇక్కడ. నీకు తెలియదేమో, బయట అమ్మాయిలు అంతా మన గురించి వద్దులే. అయినా నేను మెయింటైన్ చేయడం, మౌంటైన్ పోవడం రెండు ఒకటేలే. నాకు కోపం వస్తుంది. అబ్బో, నీకు కూడా కోపం వస్తుందా? అంతేలే, ఖాళీ ఉంటే కోపమే వస్తుంది. ఇప్పుడు నువ్వు ఖాళీయేనా? ఖాళీయే. ఒకసారి దిగు. ఏ
దిగు. ఏంటి ఒసే ఒసే రాక్షసి ఆపే ఆగవే ఆపు దొంగ మోహన్ దానా ఆఫీస్కి వస్తాగా.